ఒక్కో చోట ఒక్కో రూపంలో వినాయకుడు భక్తులను అలరించాడు. కొత్త ఆలోచనలకు సృజనాత్మకత జోడించి ప్రత్యేకత చాటుకుని పోటాపోటీగా మండపాల్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు. అలాంటి విచిత్ర వినాయకుల దర్శనం కల్పించడానికి 99 టీవీ చేస్తున్న ప్రయత్నం ఇది. చూసి ఆనందించండి. వినాయక చవితి వచ్చిందంటే విశాఖ వాసులు తమ సృజనాత్మకత అంతా వెలికి తీసి భిన్న ఆకృతుల్లో గణేశుణ్ణి తయారు చేసి వేడుకలు జరుపుతారు. ఏనుగు తొండం, ఎలుక వాహనం, బాణపొట్ట, ఏకదంతం ఇలా మరే దైవానికి లేని భిన్న ఆకృతి గణపతి సొంతం. అందుకేనేమో అందరూ బొజ్జ గణపయ్యను వివిధ రూపాల్లో తీర్చిదిద్ది ముచ్చట పడతారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా బొజ్జ గణపయ్యను విభిన్నంగా తీర్చిదిద్ది విశాఖ వాసులు జరుపుతున్న చవితి వేడుకలు చూద్దాం రండి. విశాఖలో గణేశుడు ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నాడు. బెల్లం అనగానే గుర్తుకొచ్చే అనకాపల్లిలో బెల్లం ముద్దులతో వినాయకుణ్ణి తీర్చిదిద్దారు. 75 అడుగుల ఎత్తున ఈ బెల్లం వినాయకుణ్ణి చూడటానికి విశాఖ నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కో చోట 70 అడుగుల నీలవర్ణపు గణపతి అందర్నీ అలరిస్తున్నాడు. నీల మేఘశ్యామ గణపతి ఈసారి చాలా ప్రత్యేకమైనది. మంచు కొండల సెట్టింగ్లతో ఉన్న గణపతి కూడా విశాఖకే ప్రత్యేకం. 4 ఏళ్లుగా ఒక్కోసారి ఒక్కో ఆకృతిలో గణేశుణ్ణి రూపొందించి పూజలు చేస్తున్నామని చెప్తున్నారు. మంచు కొండలని దీన్ని ఒక డిఫరెంట్ గా తయారు చేసాం. ఇన్ని మంది చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. దాని మీద ఒక వెరైటీగా చేయాలనుకున్నాం. మేము వెరైటీగా చేసాం. ఇదే మాకు ఆనందంగా ఉంది. మేము ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 4 డిజైన్ అనేది 4 సంవత్సరాలు 4 వెరైటీలు పెట్టాం. ఈ రూపాలే కాదు, బర్త్డే కేక్ కట్ చేస్తే కనిపించే బాల గణపతి మొదలు ఇక్కడ ఒక్కో పందిట్లో ఒక్కో రకమైన ఆకృతిలో గణేశుడు అలరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త నమూనాతో ఆకట్టుకొని బహుమతులు పొందటం అలవాటైన వారు తమ ప్రాంత వినాయకుడు ప్రత్యేకంగా కనబడాలని కోరుతున్నారు. అలాంటిదే ఈసారి రెస్టారెంట్ గణేశుడు. గత 6 ఇయర్స్ నుంచి చాలా గ్రాండ్గా వినూత్నంగా ఇయర్ ఒక వినూత్నంగా వినాయకుడిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుతున్నాము. ప్రతిసారి కూడా మాకు మంచి స్పందన వస్తుంది, పేందర్పేట నుంచి కానీ వేరే ఏరియాల నుంచి కానీ. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి పావురాల రూపంలో పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు మన ఏవిఎన్ఎల్ వచ్చి ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలా కిందటి సంవత్సరం కూడా ఉగ్ర రూపంతో వినాయకుడు. ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ మోడల్లో విఘ్నేశ్వరుని పెట్టారు. దీనికోసం అయితే పిల్లలు గత 15-20 రోజుల నుంచి చాలా కష్టపడి పగలు రాత్రి డెకరేషన్ చేసి మా ఏరియాకి మంచి పేరు తీసుకురావాలని కష్టపడి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే అందరూ వచ్చి చూసి ఆనందపడి అందరి ఆశీస్సులు, ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు పొంది కుర్రోళ్ళకు కూడా మంచి దీవెనలు ఇస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇష్టమైన పండుగను వినూతంగా జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్న విశాఖవాసులు ప్రత్యేకమైన పందిళ్లను, వినాయక విగ్రహాలను తీర్చిదిద్దుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వినాయక చవితి వేడుకల్లో రకరకాల రూపాలలో గణేశుడు భక్తులకు దర్శనమివ్వటం ఆనవాయితీ. కానీ ఆ రూపాలకు రూపాయలు జోడించి మరింత ప్రత్యేకతనిస్తూ స్థానికులు చేస్తున్న విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాల్లో కోట్ల రూపాయల వినాయకులు దర్శనమిస్తున్నారు. కోట్ల రూపాయల నోట్లతో అలంకరించి సేవించటం ఆ 2 చోట్ల ప్రత్యేకతగా నిలిచింది ఈసారి. మనము వెళ్ళి దర్శించుకుని వద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో 1,10,00,000 రూపాయల నోట్లతో అలంకరించిన వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పాల్వంచ నడిబొడ్డున రామ్నగర్ ఏరియాలో ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీ గణపతిని
1,10,00,000 ప్రత్యేకంగా అలంకరించారు. ఈ లక్ష్మీ గణపతిని చూడడానికి పాల్వంచ మండలం చుట్టుపక్కల గ్రామ భక్తులు పోటెత్తారు. 5 ఏళ్ల కిందట ₹1,00,00,000 చేరిన అలంకారం ఏటా పెరుగుతూ ఇప్పుడు 1,10,00,000 చేరిందని నిర్వాహకులు చెబుతున్నారు. నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మోర్ సూపర్ మార్కెట్ పక్కన ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవ మండపంలో గత 28 సంవత్సరాలుగా ఈ యొక్క మండపం నిర్వహించడం జరుగుతోంది. ఈ నవరాత్రి ఉత్సవం సందర్భంగా వచ్చేటువంటి శుక్రవారం, ఆఖరి శుక్రవారం నాడు ఉదయం లక్ష్మీ పూజా కార్యక్రమం నిర్వహించుకుని సాయంత్రం పూట కరెన్సీతో దాదాపుగా ₹1,00,00,000 స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. ఉదయం పూట లక్ష్మీ పూజా కార్యక్రమం నిర్వహించుకొని సాయంత్రం పూట ఈ యొక్క అలంకరణ కార్యక్రమం ఉంటుందన్నమాట. ఎవరైనా భక్తులు వాళ్ళ శక్తి కొద్ది ఇచ్చినటువంటి ధనాన్ని ఇక్కడ అలంకారం చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే ఆ ధనం ఇచ్చి వాళ్ళు తీసుకుంటారో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విశ్వాసం. కాబట్టి పాల్వంచ పరిసర ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళందరూ కూడా భోగభాగ్యాలతో స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలనే సదుద్దేశంతో ఈ యొక్క సంఘం వారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు అందించిన డబ్బుతో అలంకరించి పూజ అనంతరం మళ్లీ వాళ్ల డబ్బు వాళ్లకు అందిస్తారు. భద్రతా కారణాల వల్ల నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ లక్ష్మీ గణపతిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అత్యంత సుందరంగా అలంకరించి మరి భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అలంకరించామండి. ఈ చక్కని కార్యక్రమం మరి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. మన పాల్వంచ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గత 28 సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఇందుకు అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇలా ఉండగా వరంగల్ శివనగర్లోని వాసవి కాలనీలో వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 కోట్ల కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు. కరెన్సీ నోట్లతో కొలువుదీరిన బొజ్జ గణపయ్యను చూసేందుకు వరంగల్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇలా తమ మండపంలో నగదుతో గణపతిని అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే ఇక్కడ కూడా సెక్యూరిటీ కారణాల వలన పోలీసుల సూచన మేరకు ఒక్కరోజులోనే నగదు తొలగించాల్సి వచ్చింది. లంబోదరుణ్ణి రకరకాల ఆకృతుల్లో పూజించటంలో కళాకారుల సృజనాత్మకత శక్తి కూడా వెలికి తీయటం చూస్తూ ఉంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని ఇప్పుడు ప్రకృతి సిద్ధమైన గణనాథుల తయారీ మీద శ్రద్ధ చూపుతున్నాం. మట్టి గణపతులను పూజించమంటూ ప్రజల్లో అవగాహన పెంచుతూ ఉన్నాం. అదే సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఒక దారు శిల్పి వెదురుతో చేసిన వినాయక విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మనము చూద్దాం రండి. కాదేది వినాయక విగ్రహ తయారీకి అనర్హమంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన ఒక కళాకారుడు కేవలం వెదురు మాత్రమే వాడుతూ వినాయకుణ్ణి తయారు చేయటానికి పూనుకున్నాడు. ఊర నర్సయ్య రకరకాల కర్రబొమ్మలు అందంగా తీర్చిదిద్దడంలో చేయి తిరిగిన కళాకారుడు ఈసారి తన నైపుణ్యాన్ని గణేష్ విగ్రహం తయారీ కోసం ఉపయోగించాడు. వెదురు కర్ర, వెదురు బడ్డల అల్లికతో గణేష్ రూపాన్ని సాధించాడు. ఆయన ఎంత అంకిత భావంతో ఈ పని చేశాడో ఇందులో దాగిన శ్రమ ఎంత ఉందో చూస్తే అర్థమవుతుంది. నా పేరు ఊర నర్సయ్య, గ్రామం భూపతిపూర్, రాయికాల్ మండలం భూపతిపూరు, జిల్లా జగిత్యాల. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క వినాయకుడిని నేను మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొమ్మలను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు, చాలా మంచిగా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తున్నారు, రకరకాలైన వినాయకులు తయారు చేస్తున్నారు. కానీ నేను వినూత్నంగా ఇది ఒక మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును
ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు. ఇవన్నీ కూడా ఈ కళాకృతులన్నీ కూడా నేను చేసినాయి. ఈ కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. రకరకాల కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వేడుకుంటూ తనలాంటి కళాకారులను ఆదుకోవాలని కోరటానికే ఈ పనికి పూనుకున్నానంటున్నాడు నర్సయ్య. వెదురు బొంగులను ఉపయోగించి బొజ్జ గణపయ్యను తయారు చేసిన ఊరె నర్సయ్య తన కళ్ళను చాటుకోవడంతో పాటు ప్రకృతి సిద్ధమైన గణపతి ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సందేశమిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మరో విశిష్టమైన గణపతి దర్శనమిస్తున్నాడు. 18,000 పంచముఖ రుద్రాక్షలతో తీర్చిదిద్దిన గణేశుడు ఇక్కడి ప్రత్యేకత. ఎక్కడా లేని విధముగా గణేశుణ్ణి తీర్చిదిద్దాలన్న స్థానిక యువకుల కోరిక మీద రూపుదిద్దుకున్న ఈ గణేశుణ్ణి చూడటానికి జనం తండోపతండాలుగా అక్కడికి వెళ్తున్నారు. గోకవరం రుద్రాక్ష గణపతిని మనము ఓమారు దర్శించుకుందాం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో రుద్రాక్ష గణనాథుడు రుద్రాక్షలకు తోడు బంగారు తాపడంతో మెరిసిపోతున్నాడు. కాశీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన 18,000 పంచముఖ రుద్రాక్షలతో ఈ విఘ్నేశ్వర విగ్రహాన్ని తీర్చిదిద్దారు. వేద పండితుల మంత్రాల మధ్య 4 రోజులు రేయింబవళ్లు సాంప్రదాయ దుస్తులతో తయారు చేసిన రుద్రాక్ష విగ్రహం ఇది. 18,000 పంచముఖ రుద్రాక్షలతో పాటు 1 గ్రామ్ గోల్డ్ బంగారు పూతతో ధగధగా మెరిసిపోయే కిరీటంతో గణేశుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. స్థానిక యువకులు ప్రత్యేకత చాటుకునే ఉద్దేశంతో ఈ గణపతి రూపకల్పనకు మొగ్గు చూపారని నిర్వాహకులు చెబుతున్నారు. 18,000 పంచముఖ రుద్రాక్షలు తీసుకొచ్చి వేద పండితుల ఆధ్వర్యంలో 3 రోజులు రాత్రి పగలు శ్రమించి విగ్రహాన్ని పట్టుదలతో తయారు చేయడం జరిగిందండి. చాలా తయారు చేయడంలో వాళ్ళ వేద పండితులకి సహాయ సహకారాలు 3 రోజులు కూడా మా కమిటీ కుర్రోళ్ళు అందించడం జరిగిందండి. కాబట్టి విగ్రహం చాలా అందంగా తీర్చిదిద్దడం 3 రోజులు కూడా అందంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగిందండి. ఎందుకంటే గోకవరంలో ఇటువంటి విగ్రహం అని మేము మా కమిటీ కుర్రోళ్ళు అనుకున్నారు. ఎక్కడా లేని విగ్రహం మండలంలో పెడదాం, మన ఊళ్ళో పెడదాం అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగిందండి. అందుకని చెప్పేసి వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఈ విగ్రహాన్ని డిజైన్ చేయడం జరిగింది. విగ్రహాల్లో మట్టి విగ్రహాలు చేసుకోమని అన్ని విగ్రహాలు, కానీ ఈ రుద్రాక్ష విగ్రహాలు అనేవి రేరుగా ఉంటాయండి. మన వేలాది మంది భక్తులు వచ్చి విగ్రహాన్ని దర్శించి పూజించుకోవడం జరిగిందండి. వారి పూజలో అందుకోవడం జరిగిందండి. ఏటా విభిన్న రూపాలతో గణేశుణ్ణి తీర్చిదిద్దడానికి మొగ్గు చూపే గోకవరం యువకులు ఈసారి ప్రత్యేకంగా ఉండడానికి రుద్రాక్ష గణపతిని ఎంచుకున్నారు. అయితే నిమజ్జనం చేయటానికి ముందు ఈ రుద్రాక్షలను భక్తులకు పంచుతారు. 18,000 రుద్రాక్షలతో తయారైన గణేశుణ్ణి దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోను కొడంగల్ ప్రాంతంలోని యాంకిలోను కళాకారులు విభిన్నమైన వినాయకులను తయారు చేసి ఈసారి వినాయక చవితిని ప్రత్యేకంగా జరుపుకునేట్టు చేశారు. ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచించే కళాకారులు తమ ఆలోచనలకు పదును పెడుతూ అందులోనే ఒక సందేశం కూడా ఇస్తూ పర్యావరణ హితమైన గణనాయకులను ఎలా తయారు చేశారో చూడండి. వికారాబాద్ జిల్లా తాండూరులో గోనెసంచుల గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. విభిన్నమైన ఆలోచనతో ఉండే మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ తాండూరివాసి. ఎప్పటికప్పుడు ఏదైనా కొత్తగా తయారు చేసేందుకు ఉత్సుకత చూపుతుంటాడు. అలా విభిన్నంగా ఏదైనా చేస్తూనే సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని కూడా తహతహలాడుతుంటారు. పెన్సిల్ మొనల మీద సూక్ష్మ చిత్రాలను చెక్కడం మొదలుకొని రకరకాలుగా సృజనాత్మకత ప్రదర్శించే మధు 5-6 ఏళ్లుగా విభిన్న రీతుల్లో వినాయకులను తయారు చేస్తున్నాడు.
న్యూస్ పేపర్ వినాయకుడు, టిష్యూ పేపర్ వినాయకుడు, తట్టలు బుట్టల వినాయకుడు, వరిగడ్డి వినాయకుడు, రైతు కాన్సెప్ట్తో గోధుమ గింజల వినాయకుడు, ఇలా విభిన్న వినాయకులను తయారు చేసిన మధు ఈ ఏడాది తాండూరులో గోనె సంచులతో శివతాండవం చేస్తున్న వినాయక విగ్రహాన్ని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు తయారు చేయాలన్నదే లక్ష్యమంటున్నాడు మధుసూదన్. నా పేరు మధుసూదన్. ఎవ్రీ ఇయర్ ఒక క్రియేటివ్ వినాయకుడు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ 6 years అవుతుంది. ఎవ్రీ ఒక కాన్సెప్ట్తోని ఒక వినాయకుడు చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి న్యూస్ పేపర్తో చేశా 2019లో, 2020లో టిష్యూ పేపర్తో చేశా, 21లో చాటలు బుట్టిలతోని 21లో చేశా, 22లో వచ్చేసి వరిగడ్డితోని వినాయకుడు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం యాంకీ గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నపు అశోక్ పచ్చి పోక చెక్క మీద గణపతిని చిత్రించాడు. సూక్ష్మ చిత్ర కళాకారుడిగా మంచి నేర్పరితనం చాటుకునే అశోక్ ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించిన పచ్చి పోక మీద వక్రతుండ వినాయకుడి ప్రతిమను చెక్కి తన భక్తిని, కళాత్మకతను చాటాడు. 40 నిమిషాల వ్యవధిలో ఈ కళాకృతిని రూపకల్పన చేసి అందరినీ అబ్బురపరిచాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు కాన్సెప్ట్తోని గోధుమలతోని వినాయకుడు చేయడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి గోన సంచులతోని వినాయకుడు చేయడం జరిగింది. ఈ స్టైల్ వచ్చేసి శివతాండవం స్టైల్ అని అంటారు. ఈ యువ చిత్రకారుడి కళా నైపుణ్యానికి గాను ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. తన కళను ఇలా ప్రదర్శించి భక్తుల ప్రశంసలందుకున్నాడు. వినాయక నవరాత్రులు ఎంత ఘనంగా జరుపుతారో చివర్లో నిమజ్జనం కూడా అంతే ఘనంగా జరపటం ఆనవాయితీ. కానీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊళ్ళో మాత్రం ఒక కర్ర వినాయకుడికి నిమజ్జనం జరగదు. 11 రోజుల పూజల తరువాత వినాయకుడిని అక్కడి వాగు దగ్గరికి తీసుకువెళ్లి కాసిన్ని నీళ్లు చల్లి మళ్లీ భద్రంగా ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు. మళ్లీ వినాయక చవితి నాడు మాత్రమే బయటికి తీస్తారు. ఈ కర్ర గణపతి ప్రత్యేకత ఏంటో, ఆ ఆచారం ఎలా వచ్చిందో చూడండి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లా పాలజ్ గ్రామంలో కొలువైన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. కర్రతో తయారు చేసిన విగ్రహం కావటం ఒక ప్రత్యేకత అయితే 1948 నుంచి ఇదే విగ్రహాన్ని కొలుస్తూ నిమజ్జనానికి దూరంగా ఉండటం మరో ప్రత్యేకత. 77 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్ర వినాయకుడి వెనుక చాలా పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ కర్ర గణపతి వెలిసిన దివ్యమైన క్షేత్రం ఇది పాలజ్లో పూర్వము కలర వ్యాధితోటి చాలామంది చనిపోవడం జరిగింది. పాలజ్ పక్కన ఉన్నటువంటి రాలాజ్ మాళసాపూర్ అనే విలేజ్లు పూర్తిగా నష్టమైపోయినాయి. ఒక్క మనిషి కూడా బతకలేదు. మన పాలజ్లో కూడా అదే పరిస్థితి దాదాపు ఉండేది. అప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలా, మన ఊరు సురక్షితంగా ఉండాలని అంటే మన ఊళ్ళో కూడా మనం ఏదైనా ఒక శక్తి ఉంటే తప్పితే మనల్ని ఎవరు కాపాడలేరన్న ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్నటువంటి నాటి పెద్దలందరూ కలిసి కర్ర విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. 1948 నుంచి ప్రారంభమైనటువంటి ఈ వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. మనము 77 సంవత్సరాలు అయింది. ఇది మనం ఉత్సవ విగ్రహంగా అనుకున్నాం, కానీ దివ్యమైన క్షేత్రంగా ఇంత వెలుగుతుందని ఎవరు కూడా ఆ రోజు అనుకోలేకపోవచ్చు. అయితే ఉత్సవాలు జరిగేటప్పుడు మొదటి సంవత్సరం లాస్ట్ రోజున మనము నిమజ్జనం చేయాలి. నిమజ్జనం చేయడానికి ఒక రోజు ముందు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రి ఒక శెట్టి సాబ్ అనే ఒక వ్యక్తి కళలోకి దేవుడు వచ్చి నన్ను నిమజ్జనం చేస్తే ఈ ఊరు కూడా ఆ రాళ్ళ మాసపురు లేక పూర్తిగా నష్టమైపోతుంది, ఎవరు జనాలు బతకరు, మేము ఊరు ఉండదు అని చెప్పిన తర్వాత అందరూ కలిసి విగ్రహాన్ని అసలు మనము నిమజ్జనం చేయొద్దని నిర్ణయించుకొని ప్రైవేట్ వాహనాలు లక్షలాది భక్తులు ప్రతి ఏటా వచ్చి ఇక్కడికి గణనాథుని దర్శించుకుంటారు.
11 రోజుల పూజల తరువాత గ్రామానికి మంచి జరగటంతో వినాయకుణ్ణి నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారని పూజారి చెబుతున్నారు. ఆ విధంగా ఇప్పుడు 78వ ఏట కూడా అదే కర్ర గణపతిని పూజిస్తున్నారు. ఆ వినాయకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు ఎటువంటి కోరిన కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. పాలజ్ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా చాలా దగ్గర నుంచి పబ్లిక్ ఇక్కడికి రావడం, కాలినడకలు కూడా వస్తున్నారు. చాలా మంది ఏదో ఇక్కడ దూరం నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని ముక్కుకుంటున్నారు. అలాగే ముక్కుకొని వాళ్ళ కోరికలను వాళ్ళు నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్వామివారికి మొక్కుకొని ఒక ముడుపు కట్టుకుంటే వచ్చే సంవత్సరం కల్లా మీ కోరిక అనేది ఇక్కడ నెరవేర్చడం జరుగుతుంది. భాద్రపద శుద్ధ చవితి నుండి అనంత చతుర్దశి వరకు ఇక్కడ వినాయక నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మందిర కమిటీ వాళ్ళు కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, భోజనాలు కానీ, అలాగే శానిటేషన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. 11 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలివచ్చి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చూడటానికి చిన్న గ్రామమైనా వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు గ్రామస్తులు ఎంతో నియమనిష్టలతో ప్రత్యేక వినాయక దీక్షలు చేపడతారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఈ కర్ర గణేశునికి పేరుంది. సేవ కూడా చేస్తున్నాను. ఇక్కడ సేవ గురించి కూడా చాలా మంది ఉన్నారు. సేవ చేసే వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ కర్రతో చేస్తారు. ఇక్కడ వినాయకుడు ఇది ఇక్కడ ప్రత్యేకత. కర్ర వినాయకుడు కోరిన కోరికలు అన్నీ తీర్చిపోతాయి. ఇక్కడ ఏది కోరినా కూడా తీరుస్తుంది. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వినాయక చవితి వేడుకలతో ప్రకృతిని పూజించటం ఆనవాయితీ. అందుకే నంద్యాలలో గణేష ఉత్సవాల నిర్వాహకులు కాలుష్య నివారణ గణనాథుణ్ణి నెలకొల్పి పూజలు చేయటం పుష్కర కాలంగా అలవాటు చేసుకున్నారు. 5 రకాల సుగంధ ద్రవ్యాలతో పంచముఖ బృహచ్చద గణపతిని అలంకరించి పూజిస్తున్నారు. మరి ఇన్ని సుగంధ ద్రవ్యాలతో ఉన్న ఈ గణనాథుణ్ణి నిమజ్జనం ఎలా చేస్తారనే అనుమానం రావటం సహజమే కదా. అదెలాగో చూడండి. నంద్యాలలో భగవత్ సేవా సమాజ్ వాళ్లు ఇక్కడి సంజీవ్నగర్ రామాలయంలో పంచముఖ బృహశ్చద గణపతిని ప్రతిష్ఠించారు. ఆక్రూట్, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క అనే 5 సుగంధ ద్రవ్యాలతో పంచముఖ వినాయకుణ్ణి ఇక్కడ చూడవచ్చు. ఇలా 12 ఏళ్లుగా వినాయకుణ్ణి అలంకరించి పూజించడం ద్వారా వినాయకుణ్ణి ప్రకృతిని ఆరాధించినట్టు అవుతుందని చెబుతున్నారు. ఈ విధమైన కాలుష్యరహిత వినాయక చవితి తమ ప్రత్యేకతగా చాటుకుంటున్నారు భగవత్ సేన సమాజ్ కార్యదర్శి మధు. మనందరికీ విదితమే, ఏ పని ఆరంభించాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా వినాయకుని పూజ చెయ్యనిది ఏ కార్యక్రమం కానీ, ఏ పూజ కానీ మనం ప్రారంభం చెయ్యం. అటువంటి మహాగణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఈ మహాగణపతిని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు అంటే సంజీవనగర్ రామాలయం 2012వ సంవత్సరం నుంచి ఎకో ఫ్రెండ్షిప్, ఎకో గణపతి అనగా కాలుష్య రహిత గణపతిని తయారు చేయటకు 2012వ సంవత్సరం మేము పూనుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము వైవిధ్యంగా ఒక్కొక్క మహాగణపతిని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తిరిగి ఏ పదార్థాలు మేము వాడుతామో ఆ పదార్థాలు తిరిగి భక్తాగ్రేసులకు పంచడం జరుగుతుంది. పంచముఖ బృహశ్చద మహాగణపతిని దర్శించుకోవడానికి నంద్యాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాలుష్య నివారణ గణనాథుని ఏర్పాటు చేయడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
అయితే ఈ సుగంధ ద్రవ్యాలతో అలంకరించిన గణనాయకుణ్ణి నిమజ్జనం చేయరు. ఈ పంచముఖ గణనాథునికి ఎదురుగా ప్రతిష్ఠించిన మరో గణపతిని నిమజ్జనం చేస్తారు. పంచముఖ బృహచ్చద మహాగణపతిని అలంకరించిన సుగంధ ద్రవ్యాలను నిమజ్జనం రోజు భక్తులకు అందజేస్తారు. ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు వరంగల్ నగరం ఎప్పటిలాగే ముస్తాబైంది. వివిధ రూపాల్లో గణనాథుణ్ణి తీర్చిదిద్దటం ఆనవాయితీగా వస్తున్న చోట ఈసారి మరింత ఆసక్తి కలిగించేలా వినాయక ప్రతిమలు రూపుదిద్దుకున్నాయి. ప్లాస్టిక్ పూలు మొదలు బాదం పప్పు కిస్మిస్ దాకా, పసుపు కొమ్ములు మొదలు శ్రీఫలాల దాకా, ప్లాస్టిక్ పూలు మొదలు వక్కల దాకా కావేవి వినాయక ప్రతిమల రూపకల్పనకు అనర్హమని నిరూపించారు వరంగల్ ప్రజలు. వరంగల్ నగరంలో వివిధ రూపాలతో దర్శనమిస్తున్నాడు గణనాథుడు. నిరుటి కంటే ఈసారి మరింత వెరైటీగా గణనాథులు మండపంలో కొలువుదీరారు. మండప నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో అలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించారు. రామన్నపేటలో బాదం పప్పు, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాథుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఏటా కొత్తగా ఆలోచించడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే వరంగల్ నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఈ వినాయకుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు పొందుతారని నిర్వాహకులు చెబుతారు. రామన్నపేట బొడ్రాయి దగ్గర తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోకవక్కలు, నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. ఈ వింత వినాయకుడు కూడా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అదే ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా బాదం, బఠానీలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు. మరో అసోసియేషన్ వాళ్లు పసుపు కొమ్ములతో విఘ్న వినాయకుణ్ణి తయారు చేయించి ఆరాధిస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక విభిన్నమైన ఆకారంలో గణపతిని రూపొందించే వరంగల్ గీతాభవన్ వారు ఈసారి ప్లాస్టిక్ తో తయారు చేసిన వివిధ రకాల పూలతో గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. వరంగల్ ఎస్ఎస్కే సమాజ్ దగ్గర శ్రీఫల వినాయకుడు కొలువుదీరాడు. ఇలా వరంగల్లో ఏ మండపంలో చూసినా కొత్త రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతూ భక్తులను అలరిస్తున్నాడు. గణనాథుణ్ణి ఎన్ని రూపాల్లో చూసినా తనివి తీరదంటూ భిన్న రూపాల్లో ఆ ఏకదంతుణ్ణి స్మరించుకుంటూ భక్తులు నవరాత్రులు జరుపుకుంటున్నారు.